What a privilege for us to witness 18th anniversary of our fellowship. మన సహవాసం యొక్క 18వ వార్షికోత్సవంలో మనము ఉండడము ఎంత ధన్యకరమైన భాగ్యం ఇది. And keeping all this in view, we will look into one local church that is found in the New Testament. అయితే ఈ విషయాలన్నింటినీ మనము గ్రహింపులో ఉంచుకొని కృత నిబంధనలో ఉన్నటువంటి ఒక స్థానిక సంఘాన్ని మనం చూద్దాం. The exhortation that Paul gives to this particular church to have a proper healthy connectivity with one another. ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు ఒకరితో ఒకరు కలిగి ఉండాలన్నటువంటి పౌలు ఇస్తున్నటువంటి హెచ్చరికను మనము గమనిద్దాం. So the title of today's message is connectivity with the believers in the church. కనుక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో కలిసి ఉండడము అనేటటువంటి శీర్షిక ఈ యొక్క ప్రసంగానికి ఉంది. Turn with me to Philippians chapter 1. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దయచేసి verses 4 through 6 in English, and in Telugu we have from 3 to 6. కనుక ఇంగ్లీష్ లో అయితే 4 నుండి 6 వరకు, తెలుగులో అయితే 3వ వచనం నుండి 6వ వచనం వరకు కలిసి ఉన్నాయి. As you are opening your Bibles, మీ బైబిల్ మీరు తెరిచి, you know that it is very interesting to note a lot of networking in the world. కనుక ఈ లోకంలో నెట్వర్కింగ్ ఎంతో ఉన్నది, అది గమనించడము ఆసక్తి కలిగించేది. There is internet that connects people. మనుషులను కలిపేది ఉన్నది ఇంటర్నెట్. There is websites that are connecting people and countries together. వెబ్సైట్స్ ఉంటున్నాయి, అవి మనుషులను దేశాలను కలుపుతా ఉంటున్నాయి. Then there is Facebook and other social medias that are connecting people with one and with another. ఈ ఫేస్బుక్ తర్వాత ఇతర సోషల్ మీడియా వేర్వేరు దేశాల్లో ఉన్న ప్రజలను కలుపుతా ఉన్నాయి. You know, all these are connecting with each other. ఈ విషయాలన్నిటిలో ఒకరితో ఒకరు కలుపు కనెక్షన్ కలిగి ఉంటున్నారు. But do you know that there is a wonderful connection with believers that is powerful? అయితే విశ్వాసులతో ఉన్నటువంటి ఒక కనెక్షన్ ఉంది, అది ఎంతో శక్తివంతమైనది. దాన్ని మీరు ఎరిగి ఉంటున్నారా? It is dynamic. ఇది ఎంతో చురుకైనది. And it is exciting than all these electronic media. ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంతటికంటే కూడా ఇది ఎంతో ఉత్తేజభరితమైనది. And may the Lord help us as we enter into a new year in the from this anniversary day. ఈ యొక్క యానివర్సరీ దినం నుండి మనం నూతన సంవత్సరంలోకి వెళ్తా ఉంటుండగా ప్రభు అలాంటి గ్రహింపును మనకు అనుగ్రహించి we will understand better about connectivity with each other. ఒకరితో ఒకరు మనకు కలిగినటువంటి సంబంధాలను మనము ఇంకా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. You know, when we come to know the Lord Jesus, యేసు ప్రభువారిని మనము తెలుసుకున్న తర్వాత the Lord has brought us into one body. ప్రభు ఒక శరీరంలోకి మనం తీసుకుని వచ్చాడు. There is it is not a superficial, but it is a spiritual connection with each other as believers. ఇది పైపైన ఉన్నటువంటి సంబంధం కాదు, కానీ ఇది విశ్వాసులుగా ఉంటున్నటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధము. It is not color, creed and culture that brings us together. ఇదేదో రంగు లేకపోతే మన గత చరిత్ర లేకపోతే సాంప్రదాయాలు మనల్ని కలిపేవి కావు. It is the working of the Holy Spirit that brings us together. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే మనల్ని కలిపేదిగా ఉన్నది. Before we came back to this to our place here in Hyderabad, హైదరాబాద్ కి మేము తిరిగి రాక ముందు, now we were in a place where we had 5 different countries, people from 5 different countries. మేము ఉన్నటువంటి ఆ స్థలంలో 5 దేశాలకు చెందినటువంటి వారు అక్కడ కూడుకునేవారు. And probably in our country we cannot face certain countries. మన దేశంలో వేరే దేశాల నుండి వచ్చినటువంటి వారిని మనము ఎదుర్కోలేము. But where we were living, we had people from such countries also. మేము అక్కడ ఉన్నటువంటి స్థలంలో అటువంటి దేశాల నుండి వచ్చినటువంటి వారిని కూడా మేము కలిగి ఉన్నాం. We may call them enemy countries. మనము వారు శత్రు దేశాలు చెందిన వారు అనవచ్చు మనము. But the Lord gave me opportunity to baptize people from that very country. అటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు నాకు ఆధిక్యతను ఇచ్చాడు. That showed that what a connection that spiritual spirit of God can do. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి సంబంధము కల్పగలడో మనం గుర్తించవచ్చు. Now coming to chapter 1 Philippians, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి వస్తే verse 4 through 6 and 3 to 6 in Telugu. తెలుగులో 3వ వచనం నుండి 6వ వచనం వరకు we'll read this in Telugu and we'll all follow in our Bible. జాగ్రత్తగా గమనించండి, మనము చదువుదాం. There are 3 integral connections that are found among the believers. విశ్వాసుల్లో మనము గమనించగలిగినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి సంబంధాలు ఇక్కడ మనం గమనించవచ్చు. 3 నుండి 6 వరకు 3 aspects of connectivity. సంబంధాల గురించినటువంటి 3 విషయాలు that should be found among us here. అవి మన మధ్యలో ఇక్కడ కనబడాలి.
3వ వచనం నుండి 6వ వచనం వరకు, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Because of the translation, the order is a bit different. తర్జుమాను బట్టి ఇంగ్లీష్ లో తెలుగులో వరుస క్రమం పైన కిందికి అయింది. We shall go in the order in which the English writing is given. అయితే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి బైబిల్లో ఇవ్వబడినటువంటి వరుస క్రమమును అనుసరించి మనం ముందుకు వెళ్దాం. So the first aspect about connectivity is ఇక్కడ సంబంధాల గురించినటువంటి మొదటి విషయం ఏంటంటే connection that comes through prayer. ప్రార్థన ద్వారా వచ్చేటటువంటి సంబంధము. And the second aspect that we want to see, మనం గమనించవలసిన రెండో విషయం ఏంటంటే communion brought by the gospel connects with partnership. అయితే ఈ సువార్త ద్వారా వచ్చినటువంటి ఈ సంబంధము అది మనల్ని కలిపేదిగా ఉన్నది. And the third aspect, మూడో విషయము, completion of the good work of God connects permanently. దేవుని యొక్క సత్కార్యం యొక్క సంపూర్ణత అది మనల్ని శాశ్వతంగా కలిపేదిగా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. Connections that are emerged through prayer, ప్రార్థన ద్వారా ఉద్భవించినటువంటి సంబంధాలు, connections that are enveloped in partnership, కలిసి ఉండట్లో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలు, and connections that are established by the permanent work of God. దేవుని యొక్క స్థిరమైనటువంటి కార్యం ద్వారా ఉన్నటువంటి సంబంధాలు. That is what brings integrity among believers. మన విశ్వాసుల మధ్యలో అది యథార్థతను కలగజేస్తుంది. Because these connections are not superficial connections. ఎందుకంటే ఈ సంబంధాలు అవి పైపైన ఉన్నటువంటి సంబంధాలు కాదు. They are not tied with superficial cords. అవి పైపైన ఉన్నటువంటి తాళ్లతో అవి కట్టబడలేదు. They are not connected because of particular color or language. ఏదో మనుషుల యొక్క రంగులను బట్టి వారు మాట్లాడే పలానా భాషను బట్టి ఉన్నటువంటి సంబంధాలు కావి. But they are spiritual connections. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాలు. Let us begin with the first one. కనుక మొదటి దాంతో connection that comes through prayer. ప్రార్థన ద్వారా వచ్చేటటువంటి సంబంధం. Look at verse 4. నాలుగో విషయం గమనించండి. Always in every prayer of mine for you all making request with joy. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. Prayer is, we all know from the scripture that this is a wonderful weapon. మనందరికీ తెలుసు లేఖనాల ద్వారా ప్రార్థన ఒక శ్రేష్టమైనటువంటి ఆయుధము అని. Not only that, it's a wonderful weapon. It is actually wonderful source as well as a weapon. ఇది ఒక గొప్ప ఆయుధం మాత్రం కాదు కానీ గొప్ప సాధనము కూడా. To keep us connected with each other. ఒకరితో ఒకరు కలిపి ఉండడానికి ఒక గొప్ప సాధనం ఇది ప్రార్థన. Paul is not only talking about prayer here. ఇక్కడ పౌలు ప్రార్థన గురించి మాట్లాడడం మాత్రమే కాదు, but he himself prays. ఆయన ప్రార్థన చేయుచున్నాడు. Now we shall see two components here. ఇక్కడ రెండు భాగాలను గమనిద్దాం. Look at verse 4. నాలుగో వచనం గమనించండి. What do we observe in verse 4? ఇక్కడ నాలుగో వచనంలో ఏం గమనిస్తున్నాం? మొట్టమొదటిగా it was a constant prayer. అది ఎడతెగ ఎల్లప్పుడూ చేసే ప్రార్థన. It is not something once a while prayer. ఏదో అప్పుడప్పుడు చేసే ప్రార్థన కాదండి. When I feel like praying, ప్రార్థన చేయాలనిపించినప్పుడు చేయడం. Secondly, రెండోది, it was a cheerful prayer. ఇది సంతోషముతో చేయు ప్రార్థన. It is not because of some kind of heavy burden is laid on me that is bothering me to pray. ఏదో బరువైనటువంటి భారం నా మీద వేయబడింది అదే నన్ను ప్రార్థన చేయడానికి ఒత్తిడి చేయుచున్నది అన్న విషయం కాదు ఇక్కడ. Firstly, మొట్టమొదటిగా it is a constant prayer. ఇది ఎల్లప్పుడూ చేయు ప్రార్థన. 1 Thessalonians 5:17, మొదటి తెస్సలోనిక 5:17 Paul exhorts the believers, పౌలు విశ్వాసులను pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి. Now that is what he is implementing here. అదే విషయాన్ని ఇక్కడ పౌలు ఆచరణలో పెడుతున్నాడు. As the Christian leader, he himself is praying that the whole church would follow that example. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాడు. క్రైస్తవ నాయకుడిగా సంఘం కూడా అలాగూ ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. The Bible exhorts us to pray. బైబిల్ మనల్ని ప్రార్థించమని ప్రోత్సహిస్తుంది. Go through the pages of the Old Testament and New Testament. పాత నిబంధన కృత నిబంధనలో ఉన్నటువంటి పుటలను మనం చదువుతా ఉన్నప్పుడు, when you come to Luke chapter 18, లూకా 18వ
అధ్యాయానికి verse వస్తే 1 to 7, మొదటి 7 there's a వచనాల్లో beautiful illustration అక్కడ ఒక చక్కటి రమ్యమైనటువంటి that will make ఉదాహరణ you ఉంది. and me not to give up prayer. మనం ప్రార్థన వదిలివేయవద్దు అనే Don't, brothers ప్రేరేపణ. and sisters, don't give up praying. కనుక ప్రియమైన వాళ్ళ ప్రార్థన వదిలివేయవద్దు. Keep మనం praying. ప్రార్థన చేయించుండాలి. The ప్రార్థన Lord gives a చేయించుండాలి. problem, a parable here. ప్రభు ఇక్కడ ఒక ఉపమానం తెలియజేస్తా There was ఉన్నాడు. a church, అక్కడ ఒక and న్యాయాధిపతి then ఉన్నాడు. there was a woman అక్కడ ఒక who విధవరాలు ఉంది. keeps coming to the Lord. ఆ న్యాయాధిపతి దగ్గరికి Keep on asking him. ఆయన పదే పదే బలవంతం ఒత్తిడి చేస్తా ఉంది. What is the Lord teaching us? అక్కడ ప్రభు ఏమని నేర్పిస్తా ఉన్నాడు? Constantly, consistently keep praying. కనుక ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉన్నది. You know, that is something that every believer needs to know. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి It's a విషయం ఇది. source of wonder. It's a source and a wonderful weapon to keep connections. కనుక ఇలాగ సంబంధాలను కలిపి ఉంచుకోవడానికి ప్రార్థన శ్రేష్టమైనటువంటి సాధనము, అంతేకాకుండా ఆయుధము. Connections with God, connections with one another. గమనించండి, దేవునితో సంబంధము, ఒకరితో ఒకరము సంబంధము. Many years ago, I read a book on the Holy Spirit by a man called Dwight Pentecost. డ్వైట్ పెంటికాస్ట్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పరిశుద్ధాత్మ మీద ఉన్నటువంటి గ్రంథాన్ని అనేక సంవత్సరాల క్రితం నేను చదివాను. About the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని గురించి. Anytime you get such authors, must read. కనుక అటువంటి వ్యక్తుల యొక్క పుస్తకాలు దొరికినప్పుడు మనం చదవాలి. He says like this about this particular portion. ఈ వాక్య భాగం గురించి ఆయన చెప్పే విషయం ఏంటంటే, Apostle Paul has a phenomenal prayer life. అపోస్తలుడు పౌలు ఎంతో గొప్ప ప్రార్థనా జీవితం He కలిగి ఉన్నాడు. has either a remarkable memory ఆయనకు ఎంతో అసమానమైనటువంటి జ్ఞాపకశక్తి or an unusual prayer list. లేకపోతే ఒక అసమానమైనటువంటి ప్రార్థన పట్టికన ఉండాలి. You know, for 10 years after the initial contact with the city of Philippi, ఈ ఫిలిప్పి పట్టణంతో ఆయనకు ఏర్పడినటువంటి సంబంధం తర్వాత 10 సంవత్సరాలు he గడిచిన is తర్వాత still able to remember the Philippians by name. అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క పేర్లతో సహా వారిని జ్ఞాపకం And ఉంచుకుంటా he ఉన్నాడు. prays for them repeatedly. అంతేకాకుండా ఎడతెగక వారి కొరకు ప్రార్థన చేయించున్నాడు. What a observation of this man of God regarding Paul's prayer life. పౌలు యొక్క ప్రార్థన జీవితం గురించి ఈ దైవజనుని యొక్క వివరణ గమనించండి. ఎంత Brothers అద్భుతంగా and ఉంది. sisters, my question for you is this: ప్రియ సోదర సోదరులారా, మీకు నేను is వేసే ప్రశ్న there a ఏంటంటే, prayer life in your life? మీ జీవితంలో ఒక ప్రార్థన జీవితం అంటూ మీరు కలిగి Is ఉంటున్నారా? there a prayer list in your prayer మీ life? ప్రార్థన జీవితంలో ప్రార్థన పట్టిక మీరు కలిగి Do ఉంటున్నారా? you feel the need for praying for others? ఇతరుల కొరకే ప్రార్థన చేసేటటువంటి అవసరతను మీరు ఎరిగి ఉంటున్నారా? This kind of prayer that is described here in verse 4 ఇక్కడ 4వ వచనంలో వివరించబడిన ఇట్టి ప్రార్థన జీవితము speaks of constant dependency on God. అది దేవుని మీద ఎడతెగక ఆధారపడి ఉండేటటువంటి విషయాన్ని Whether you సూచిస్తుంది. feel like praying, మీకు ప్రార్థన చేయాలని అనిపించినా there may be times when you don't want to pray. కొన్నిసార్లు ప్రార్థన చేయొద్దు అని అనిపిస్తుంది. But this kind of prayer life అయితే ఇటువంటి ప్రార్థన జీవితము brings you into such a discipline అది ఎటువంటి క్రమశిక్షణలోని మనం తీసుకొని that వస్తుందంటే puts you into dependency on God. దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది. It's a consistent walk with God. ఇది దేవునితో ఎడతెగక నడిచేటటువంటి You know, if you విషయం. are not walking with God, దేవునితో నడవకపోతే you cannot pray to God. నువ్వు దేవునితో ప్రార్థన చేయలేవు. If you are praying like that, నువ్వు అలాగూ ప్రార్థన it చేస్తే is a superficial prayer. అది పైన ఉన్నటువంటి మాటలు But మాత్రమే. this kind of prayer అదే ఇటువంటి ప్రార్థన is a consistent walk ఇది with దేవునితో God. ఎడతెగక కలిసి నడిచే విషయము. It's a complementing spiritual life and a conspicuous connection with others for whom you pray. కనుక ఇది పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉండడము ఉండే ప్రార్థన, అదే రీతిగా ఇతరులతో కలిసి ఉన్నాము అని కనిపించే రీతిగా ఉన్నటువంటి విషయము. Now we all observe the prayers మనమందరము ప్రార్థనలు చేస్తాము at the Lord's table. ప్రభు బల దగ్గర ప్రార్థన గమనిస్తాం. How many people for whom we pray? ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం అందులో? Now wait a minute. ఒక్క నిమిషము. Do you understand what we are doing? ఏం చేస్తున్నామో మీరు We are అర్థం connecting it to God మనం దేవునితో కనెక్షన్ and కలిగి connecting ఉంటున్నాం. with each other. ఒకరితో ఒకరు కూడా సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. We are so connected with each other. ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధం కలిగి It is ఉన్నామంటే not superficial. అది పైన సంబంధం It is a కాదు. spiritual activity. ఇది ఆత్మీయమైనటువంటి కార్యము. And that is the kind of prayer that we are seeing here. అటువంటి ప్రార్థనని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. And the same author that I quoted just little while ago, ఇంత ముందు నేను చెప్పినటువంటి అదే రచయిత, he says that Paul prays individually పౌలు వ్యక్తిగతంగా ప్రార్థన చేయుచున్నాడు and continually. అదే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాడు. Several years ago, అనేక సంవత్సరాల క్రితము when I was working on this, దీన్ని ధ్యానిస్తా ఉన్నటువంటి సమయంలో you know,
something special happened in my life. నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం జరిగింది. I have to leave everything that I was doing at that time. నేను ఆ సమయంలో చేసినటువంటి పనినంతటిని వదిలివేయాల్సి వచ్చింది. I had to just seek God's face. దేవుని యొక్క ముఖమును నేను వెతకాల్సి వచ్చింది. Repent for my sin. నా పాపం విషయమై పశ్చాత్తాపడి. There was a time I had a big list of prayer. ఒక సమయం ఉండింది నా దగ్గర పెద్ద ప్రార్థన పట్టిక ఉండింది. I lost it. అయితే నేను దాన్ని పోగొట్టుకున్నాను. That kind of prayer. అటువంటి ప్రార్థన. When I was reading this, ఈ విషయం చదువుతా ఉన్నప్పుడు, I said, Lord, I want to be restored to that. దేవా అట్టి స్థితికి తిరిగి నేను సమకూర్చబడాలని కోరుతున్నాను. Can our lives be transformed, brothers and sisters? ప్రియ సహోదర సహోదరులారా, మన జీవితంలో రూపాంతరము చెందగలవా? Can we get back to that kind of prayer life? అటువంటి మునుపటి ప్రార్థన జీవితంలోని తిరిగి మనం రాగలమా? I needed to confess my sin before God. దేవుని ఎదుట నా పాపాలను నేను ఒప్పుకోవాలి. I pleaded with God. దేవుని దగ్గర నేను మొరపెట్టాను. And this afternoon hour I want to plead with you. అయితే ఈ మధ్యాహ్న సమయంలో మీకు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. Let us focus on the teaching that is given to us from the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఉపదేశం మీద These are the words of the Holy Spirit. ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు. Secondly, రెండోది, it was not only constant prayer but it was a cheerful prayer. గమనించండి, పౌలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మాత్రం కాకుండా సంతోషంతో ప్రార్థన Paul చేస్తున్నాడు. says he is praying with joy. ఆయన అంటున్నాడు సంతోషంతో ప్రార్థన Now this చేస్తున్నాడు. word group, joy and rejoice, in the book of Philippians it comes many times. మీ మాట సంతోషము మరియు ఆనందము అనే మాట ఈ ఫిలిప్పీ పత్రికలో అనేక సందర్భాల్లో మనం In చూడవచ్చు. fact it occurs 16 times. దాదాపు 16 సార్లు ఈ మాట Just వస్తుంది. imagine that Paul writing from his prison. గమనించండి, ఒక్కసారి ఊహించుకోండి, చెరసాల్లో ఉంటూ పౌలు ఈ మాటలు రాస్తా ఉంటున్నాడు. And that also these words come 16 times. అంత మాత్రం కాదు, ఈ మాటలు సంతోషము ఆనందం అనే మాట 16 సార్లు వస్తా ఉంది. What is the teaching to us? అది ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తా It is teaching us this precious lesson. ఇది ఒక అమూల్యమైన పాఠం నేర్పిస్తా That ఉంది. Paul is not subject to the circumstances around him. పౌలు తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావంలో లేడు గాని, because his subject is the Lord Jesus, who is in perfect control of all circumstances. అయితే ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క అధికారం కింద ఉన్నాడు. ఆ ప్రభువు అన్నిటినీ తన యొక్క అధికారం కింద కలిగి ఉంటున్నాడు. That is what prayer can do, brothers and sisters. ప్రియమైన వారలారా, ప్రార్థన అట్టి పని చేయగలదు. When I am praying నేను ప్రార్థించినప్పుడు and I don't feel that God is in control of perfect control of all situations, దేవుడు ప్రతిదాన్ని తన యొక్క సంపూర్ణమైనటువంటి అధికారం కింద కలిగి ఉన్నాడని my prayer is feeble. నా ప్రార్థన బలహీనమైనది. Paul is praying అయితే పౌలు ప్రార్థన చేసినప్పుడు with joy. సంతోషంతో That ప్రార్థన is the చేస్తున్నాడు. kind of cheerful prayer that he is saying here. అటువంటి సంతోషంతో కూడినటువంటి ప్రార్థన గురించి ఇక్కడ రాస్తున్నాడు. All this happened because his theology is correct. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే తనకున్నటువంటి ఆ యొక్క తత్వ జ్ఞానం అది సరి అయినదిగా ఉన్నది. He knows about God's sovereignty. దేవుని గురించినటువంటి ఆ సార్వభౌమ అధికారం That is the understanding that he has about God. దేవుని గురించినట్టి గ్రహింపును ఆయన కలిగి ఉంటున్నాడు. So with that understanding he is praying. కనుక అటువంటి గ్రహింపుతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. And that is why he was able to say, అందుకొరకు ఆయన చెప్పగలిగాడు, he gives a testimony, తన సాక్ష్యాన్ని ఇస్తా ఉంటున్నాడు. in chapter 4 4వ అధ్యాయంలో verse 8, 8వ వచనంలో, that our focus is not on these circumstances. మా యొక్క దృష్టి ఈ పరిస్థితుల మీద లేదు. But go home and read verse 8. 8వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. May all of us as believers కనుక విశ్వాసులుగా not మనమందరం focus on circumstances, పరిస్థితుల మీద మన దృష్టి but ఉంచవద్దు. focus on chapter 4 verse 8. 4వ అధ్యాయం 8వ వచనం మీద మన దృష్టి And ఉంచాలి. that keeps you and me in victory. అయితే అలాగున చేయడం ద్వారా అది మనల్ని విజయ పథకం మీద పదం మీద So Paul ఉంచుతుంది. gives a testimony. పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తా Chapter ఉంటున్నాడు. 1 1వ అధ్యాయంలో verse 14, 14వ he వచనంలో was in imprisonment. ఆయన చెరసాల్లో ఉన్నాడు. He says all work together good for good. ఆయన అంటాడు అన్ని కూడా సమస్తము సమకూడి మేలు కొరకే You know జరుగుతున్నాయి. why? ఎందుకని? Because of his theology. తనకు ఉన్నటువంటి ఆ యొక్క దైవ జ్ఞానంను బట్టి He understood that God is good. దేవుడు ఉపకారి అయి ఉన్నాడు, మేలు చేయవాడై ఉన్నాడు Not అని when గ్రహించాడు. good things are happening, ఏదో మంచి జరుగుతున్నప్పుడే ఆయన but మంచివాడు he is కాదు. good at all times. అన్ని సమయాల్లో అన్ని వేళల్లో In దేవుడు every ఉపకారి. circumstance. ప్రతి పరిస్థితిలో ఉపకారి. Brothers and sisters, let the truth of God be broadened in our hearts. ప్రేమ సహోదర సహోదరులారా, ఈ దేవుని యొక్క సత్యము అది మన హృదయములో అది నిండుకొని ఉండాలి. Let us not narrow him down to our thinking and our views. మన ఆలోచన మన తలంపులకు తో దేవుణ్ణి సంకుచితంగా చేయకూడదు. Now let's go to the next verse. ఇప్పుడు ఇంకో భాగానికి వెళ్దాం. To understand, గ్రహించడానికి communion brought by the gospel connects with partnership. గమనించండి, సువార్త ద్వారా కలిగించబడినటువంటి ఈ సంబంధము అది మనల్ని
కలిసి పని చేయనట్లుగా Look ప్రేరేపిస్తుంది. at verse 5. 5వ వచనం For గమనించండి. your fellowship in the gospel from the first day until now. మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. Now look at the word fellowship. ఇక్కడ సహవాసము అనే In some విషయం చూడండి. translations probably the word partnership is used. కొన్ని తెలుగులో అయితే పాలివారు అనే మాట ఉపయోగించబడింది. That may be because in Greek, the Greek word that is used here, ఇక్కడ గ్రీక్ లో ఉపయోగించబడేటువంటి మాట many people know that word koinonia. చాలా మందికి తెలుసు అది ఇక్కడ కోయినోనియా It అనేటువంటి means మాట. fellowship. దాన్ని పాలివారు అనే మాట అర్థము సహవాసము It means లేకపోతే సంబంధము, పంచుకోవడము. It also means participation. అనగా పాలు పంపులు కలిగి ఉండడము. This term conveys commonality. ఇది అందరూ సమానముగా ఉన్నారు It అనే conveys the విషయాన్ని meaning of సూచిస్తోంది. solidarity. కలిసి ఉన్నారు, ఐక్యత కలిగి It ఉన్నారు అనే also విషయాన్ని means సూచిస్తుంది. shared responsibility. అంత మాత్రం కాదు, అందరూ కలిసి బాధ్యత కలిగిన వారు ఉన్నారు అనే And విషయం that is the word that Paul is using here, koinonia. అక్కడ ఇక్కడ అటువంటి మాట కోయినోనియా అనే పదమును పౌలు ఉపయోగిస్తా ఉన్నాడు. What is koinonia here? ఇక్కడ కోయినోనియా అంటే అర్థం ఏంటంటే, Koinonia in the gospel. సువార్తలో పాలివారై ఉండుట Now, కోయినోనియా. please look into this. ఈ మాటను He is గమనించండి. not talking about fellowship with Paul, పౌలుతో సహవాసం అనే గురించి but he is మాట్లాడట్లేదు. talking about the fellowship in the gospel. సువార్త విషయంలో పాలివారై ఉన్నారు అని Because అంటున్నాడు. it is the gospel that connects people. ఎందుకంటే సువార్తే మనుషులను కలిపేదిగా ఉన్నది. I remember the day when we have to land up in California. కాలిఫోర్నియాలో మేము చేరినటువంటి సమయము నాకు జ్ఞాపకం ఉంది. Not knowing one person in that state. ఆ పట్టణంలో ఒక్క వ్యక్తి కూడా మాకు తెలియదు. Not knowing any, not even knowing any streets. ఏ వీధి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. We have to travel from a long distance on the road. ఎంతో దూరము రోడ్డు ద్వారా మేము ప్రయాణం చేసి వచ్చాం. Maybe 2 days or 3 days. 2-3 దినములు రోడ్డు ప్రయాణం చేసి వచ్చాం Driving. వాహనంలో. And we land up in this place. ఈ పట్టణం చేరుకున్నాం. Not knowing anybody. ఎవ్వరు తెలియదు మాకు అక్కడ. All that I had was a conversation, phone conversation. నాకున్న సంబంధం అంతా కూడా ఒక ఫోన్ లో జరిగిన With brother Paul Brown. పాల్ బ్రౌన్ తో కలిగిన And he had సంభాషణ. a long time of talk about doctrinal things. డాక్టర్స్ గురించి, సిద్ధాంతాల గురించి ఎంతో ఎక్కువ He సమయం asked me మాట్లాడాడు. question after question. దాని తర్వాత ఒకటి ప్రశ్న అడిగాడు. Then he felt comfortable. అప్పుడు ఆయనకు నెమ్మది కలిగింది. So he invited us. ఆయన మమ్మల్ని And ఆహ్వానించాడు. when we went there, అక్కడికి వెళ్ళినప్పుడు we had to find the address how to reach. అక్కడికి ఎట్లా వెళ్ళాలో, ఎట్లా చేరుకోవాలో దానికి అడ్రస్ అడగాలి. But once we reached, ఒకసారి చేరుకున్న తర్వాత, once we began our work with prayer in that local church, ఆ స్థానిక సంఘంలో ప్రార్థనతో అక్కడ పనిని ఆరంభించిన and I తర్వాత told brother Paul Brown, పాల్ బ్రౌన్ తో అన్నాను, we are looking for a rented house. ఒక అద్దెకు ఇల్లును చూస్తున్నామని And I అన్నాను. came here so that you can pray for us. మీరు మా కొరకు ప్రార్థన చేశారని ఇక్కడికి వచ్చామని Then he అన్నాను. called other elders. ఇక వేరే పెద్దలను When we పిలిపించాడు. prayed together, మేము కలిసి ప్రార్థన చేసినప్పుడు from that day ఆ దినం నుండి until now, ఈ దినం వరకు 20 years, 20 సంవత్సరాలు అయింది. the fellowship in the gospel was keeping us in communion. సువార్తలో ఉన్నటువంటి ఆ సహవాసము, పాలిభాగము మమ్మల్ని కలిపి ఉంచుతా You ఉంది. know what gospel does is సువార్త ఏం చేస్తుందంటే, brings us in reconciliation with God. దేవునితో సమాధానపరచబడిన స్థితికి తీసుకొని That is వస్తుంది. what happened to Zacchaeus. జక్కయ్య జీవితంలో అదే కార్యం జరిగింది. Chapter 19 of Luke. లూకా సువార్త 19వ అధ్యాయంలో He was reconciled with God. దేవునితో సమాధానపరచబడ్డాడు. Then he was reconciled with man. తర్వాత తోటి వారితో కూడా That is the సమాధానపరచబడ్డాడు. power of the gospel. అదే సువార్తలో ఉన్న We శక్తి. are reconciled with God, దేవునితో సమాధానపడి reconciled with man. తోటి మానవులతో And Paul is సమాధానపడి talking about, పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. Philippians, you have fellowship in the gospel from day one. ఫిలిప్పీయులారా, మీరు మొదటి దినం నుండి మీరు సువార్త విషయంలో పాలువారై ఉంటున్నారు. Gospel is a constant reminder for every believer that we are reconciled with God. సువార్త ప్రతి విశ్వాసికి ఎడతెగక జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనం దేవునితో సమాధాన పడిన వారమై ఉన్నాము. Now this is the weakness of man. ఇది మానవుని యొక్క బలహీనత. We are reconciled with God, మనం దేవునితో సమాధాన పడి but we are not reconciled with ourselves. అయితే మనతో మనమే సమాధాన పడకుండా We are brooding by introspection of our own hearts. మనం సొంత హృదయాలను పరీక్షించుకుంటూ మన హృదయంలోనే ఎన్నో విషయాలను మనము తలపోసుకుంటా ఉన్నాం. That we are failing to bask in the love of God. అయితే దేవుని ప్రేమలో మనము ముందుకు సాగలేకపోతా ఉంటున్నాం. We are not being
floating in the love of God. దేవుని ప్రేమలో మనము తేలలేకపోతా ఉంటున్నాం. That is what God wants. అదే దేవుడు కోరేది. When he has reconciled with him, మనం ఆయనతో సమాధాన పడిన our తర్వాత sins are forgiven. మన పాపాలు క్షమించబడ్డాయి. All our sins are forgiven. పాపాలన్నీ Past, క్షమించబడ్డాయి. present, future sins are forgiven. వర్తమాన భూత భవిష్యత్ కాలపు యొక్క పాపాలన్నీ Day after క్షమించబడ్డాయి. day he is forgiving my sins. దినము ఆయన మన పాపాలను క్షమిస్తా ఉంటున్నాడు. Why is that? I am brooding over my sins. అయితే ఎందుకని నా పాపాలను ఇంకా నేను తలపోసుకుంటా To ఉన్నాను? keep me discouraged. నన్ను To keep me disappointed. నేను నిరాశతో ఉన్నట్లు. That is how devil can take area in our lives. అట్లు అపవాది మన జీవితంలో జ్వరపడగలడు. We need to believe God. కనుక దేవుణ్ణి నమ్మాలి. As we remembered in the prayer, ఉదయం మన ప్రార్థనలో my son, sins are forgiven. నా కుమారుడా నీ పాపాలు Brothers and క్షమించబడ్డాయి. sisters, period. ప్రియమైన సోదరులారా అక్కడితో ఆగిపోయిందంటే That should settle my case. ఇంకా దేవుడు క్షమించాడు అంతే. ఇంకా My case ముగింపు. about my judgment is written off. ఇక నా మీద నాకు విరోధముగా రాయబడినటువంటి Forever. తీర్పు కొట్టివేయబడింది. ఇక సదాకాలం కొరకే. Forever and ever. సదాకాలం కొరకే. Now, is that a reality in your life? అది నీ జీవితంలో ఒక వాస్తవమైన విషయంగా ఉందా? When we think of the gospel at the Lord's table, ప్రభు బల్ల దగ్గర సువార్త గురించి మనం when we think of ఆలోచించినప్పుడు, the Lord, when we think of the gospel during the worship time, ఆరాధన సమయంలో సువార్త గురించి ధ్యానించినప్పుడు, is it reminding this truth that my sins are forgiven, I am reconciled with God? నా పాపములు క్షమించబడి ఉంటున్నాను, నేను దేవునితో సమాధానపరచబడి ఉన్నాను అనే సత్యాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుందా? So we can enjoy our love feast today. అలాగనట్లయితే మన ప్రేమ విందును మనం Having ఆనందించవచ్చు. joy with God and with food also. మనం దేవుని యొక్క సమాధానం కలిగి ఉంటే మాత్రం కాదు కానీ దేవుని ఆహారంతో We కూడా can go out into the world today లోకంలోనికి మనం వెళ్ళవచ్చు. with this kind of special joy in our hearts. ఇట్టి ప్రత్యేకమైనటువంటి ఆనందమును హృదయంలో కలిగిన వారమై. Monday is going to be a difficult day for you. సోమవారం మీకు ఎంతో కఠినమైన దినముగా ఉన్నట్లయితే You get up. మీరు ఉదయం And లేస్తారు. today I had to go to work. ఇది నేను ఉదయం పనికి వెళ్ళాలి. Brothers and sisters, think of this gospel. ప్రియ సహోదర సహోదరులారా, ఈ సువార్త గురించి ఒకసారి ఆలోచించండి. What does Paul say here? ఇక్కడ పౌలు ఏమంటున్నాడండి? The gospel from the first day until now. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో Koinonia. కోయినోనియా పాలిభాగము. That is the fellowship in the gospel. అది సువార్తలో పాలిభాగము. The third connection. మూడవ సంబంధము. Not only that prayer, ప్రార్థన మాత్రమే కాదు, not only the communion with the gospel, సువార్తతో సంబంధం మాత్రమే కాదు, thirdly, మూడవది completion of the work of God connects permanently. దేవుని యొక్క కార్యం యొక్క సంపూర్ణత అది చిరకాలము మనల్ని సంబంధంలో నిలిపి Now we all ఉంచుతుంది. know that whatever God does, it's for eternity. మనందరికి తెలుసు దేవుడు ఏ పని చేసినా అది శాశ్వత కాలం వరకు నిలిచి ఉంటుంది. It is not a temporary work. అదేదో తాత్కాలికమైనటువంటి పని He కాదండి. began a good work in you, అది ఆయన మీ అందు ఒక సత్కార్యం not to ఆరంభించాడు. take for 3-4 years ఏదో 3-4 సంవత్సరాల కొరకే అది కొనసాగినట్లుగా కాదు. because you have failed someplace. ఎక్కడో ఒక దగ్గర No, తప్పిపోయారు కాబట్టి ఆపేయడు. brothers and sisters, He will take you all the way through. ప్రియ సహోదర సహోదరులారా, అంతం వరకు అనగా నిత్యత్వం 1 వరకు ఆయన Thessalonians కొనసాగుతాడు. 5:24. మొదటి తెస్సలోనిక Faithful 5:24 is he who does. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. He is faithful. ఆయన నమ్మకమైనటువంటి 1 వాడు. Corinthians 1:9. మొదటి కొరింథీ 1:9 God is faithful. దేవుడు నమ్మకమైనటువంటి He వాడు. brought us into the fellowship of Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి మనల్ని 1 పిలిచినటువంటి దేవుడు. Corinthians 10:13. మొదటి కొరింథీ 10:13 God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. Even during the times of temptation. శోధన గడియల్లో కూడా ఆయన నమ్మకమైన వాడు. He knows how to bring us out. ఆ శోధన నుండి మనం ఎట్లు బయటికి లాగాలో ఆయనకు 1 తెలుసు. John 1:9. మొదటి యోహాను He 1:9 is faithful and just ఆయన నమ్మదగిన వాడును to నీతిమంతుడై forgive ఉంటున్నాడు every sin. మనం చేయు ప్రతి పాపమును క్షమించుటకు. So verse 6. కనుకనే 6వ వచనంలో చూడండి. In English verse 6, but in Telugu it is in the beginning. Adi. And I am sure of this, that he who began a good work in you will bring it to completion at the day of Jesus Christ. మీలో తెలుగులో 3వ లైను, మీలో ఈ సత్కార్యం ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. 3 components and we'll finish the message. ఇందులో 3 విషయాలు ఉంటున్నాయి, తర్వాత ముగించుకుందాం. Number 1, మొదటిది commencement of God's work. దేవుని యొక్క కార్యం యొక్క ఆరంభము. Paul acknowledges, if you look into this verse, God is the one who began. గమనించండి, ఈ భాగాన్ని మనం గమనిస్తే ఆరంభించిన వాడు దేవుడే. Many times you overlook some of these words. చాలా సార్లు కొన్ని మాటలను మనము దాటిపోతాం, గమనించాం. That is not the way to read the Bible. బైబిల్ చదివే We must పద్ధతి అది know కాదు. he who began a good work in you మీ అందు
సత్క్రియను ఆరంభించిన ఆయన, No, I cannot just say good work and I forget who began. కనుక సత్క్రియను చూచి ఎవరు ఆ సత్క్రియ చేశారో మర్చిపోవడానికి No, లేదు. let's go back. కనుక వెనుకకు వెళ్ళాలి. Who has begun? ఈ సత్క్రియను ఎవరు ఆరంభించారు? God has begun. దేవుడు Now, ఆరంభించాడు. who is that God? ఆ దేవుడు ఎవరు? As I go through the scriptures, ఆ లేఖనాలను నేను చదువుతా ఉన్నా కొలది, even if it is book of Mark, అది మార్కు సువార్తనైనా, everywhere God is revealed. ఎక్కడ చూసినా దేవుడు And ప్రత్యక్షపరచబడతా I will ఉన్నాడు. grasp that truth. ఆ సత్యాన్ని నేను పట్టుకుంటాను. I will ask God to keep that in my heart. ఆ సత్యాన్ని దేవా నా హృదయంలో పటిష్టపరచను. Store it in me. నా హృదయంలో దాన్ని దాచిపెట్టు You ప్రభువా. know what happened with the tree, fig tree? ఆ అంజూరపు చెట్టుతో ఏమైందండి? I hope all of us are awake. అందరూ మెలుకునే ఉన్నారు అనుకుంటాను కదండి. What happened to the fig tree? ఆ అంజూరపు చెట్టుకు ఏమైంది? Jesus cursed. యేసు ప్రభు శపించాడు అంజూరపు And చెట్టు. what happened to that? దాని తర్వాత ఏమైంది ఆ Was చెట్టుకు? it flourishing? అది చిగురించి ఫలించిందా? No, isn't it? ఏమైంది? Backside. ఫలించింది, చిగురించి ఫలించిందా? All of us are awake. అందరూ మెలుకునే ఉన్నారు కదండి. Know that when Jesus cursed it, యేసు dried up from the roots. ఆ చెట్టును ఫలించినప్పుడు వేళ్ళతో సహా అదే ఎండిపోయింది. Read the scripture. లేఖనాలు చూడండి. From the roots. వేళ్ళ నుండి అది ఎండిపోయింది. And let's move on. ఇంకా ముందుకు వెళ్దాం. Then the disciples came. అప్పుడు తర్వాత శిష్యులు వచ్చారు. They report to Jesus. వారు యేసు ప్రభుతో అన్నారు, Lord, this has happened. చూడండి ప్రభువా, ఇదిగో ఈ చెట్టు What did Jesus పరిస్థితి do? ఈ రీతిగా ఉంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? These words has imprinted my heart. ఈ మాటలు నా హృదయంలో ముద్రించబడి ఉంటున్నాయి. Have faith in God. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచుడి. What a truth. ఎంత గొప్ప సత్యం. God is revealing that. దేవుడు ఆ సత్యాన్ని బయలుపరుస్తా That ఉంటున్నాడు. Jesus cursed the tree. యేసు ప్రభు ఆ చెట్టును And శపించాడు. same Jesus is saying it is God who did it. అయితే అదే యేసు ప్రభు వారు అంటున్నారు దేవుడు ఆ కార్యం And చేశాడు. then he goes on to say nothing is impossible to తర్వాత God. ముందుకు వెళ్తూ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని ప్రభు So చెప్పాడు. brothers and sisters, కనుక సహోదర who సహోదరులారా, began a good work in you? మీ యందు ఈ సత్క్రియను ఆరంభించిన వారు ఎవరు? Not a weak God. ఏదో బలహీనమైన దేవుడు కాదండి. He is a strong God. ఆయన బలవంతుడైనటువంటి బలమైన దేవుడు. The technical word is omnipotent. అనగా సర్వశక్తిమంతుడు అనే మాట ఉపయోగించారు. All powerful. అన్నిటిలో పైన శక్తి He has కలిగిన వాడు. power over nations. దేశాల మీద He జాతుల has మీద power over అధికారం. demons. ఆ దయ్యముల మీద అధికారము. He has power over sicknesses. రోగముల మీద అధికారం కలిగిన వాడు. That is the God. అటువంటి దేవుడు ఈయన. But does it mean that we should take out truths outside the context of the scripture? అది అట్లున్నట్టయితే లేఖనాలకు వెలుపల ఉన్నటువంటి లేకపోతే సందర్భం లేని సత్యాలను మనం గ్రహించాలా? We learn the truth in the context of the whole scripture. అయితే లేఖనాలలో ఉన్నటువంటి సత్యాలను సందర్భముతో మనము అర్థం చేసుకోవాలి. I was amazed to see when I saw that John the Baptist was imprisoned. బాప్తిసం ఇచ్చే యోహాను ఆయనను చెరసాలలో వేసినటువంటి విషయాన్ని చూసినప్పుడు నేను And Jesus ఆశ్చర్యపోయాను. is silent about it. దాని గురించి యేసుప్రభు వారు నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాడు. Did you notice that? ఆ విషయాన్ని మీరు గమనించారా? Why is he silent? యేసుప్రభు వారు బాప్తిసం ఇచ్చే యోహాను చెరసాలలో వేస్తే ఎందుకు నిశ్శబ్దంగా On the ఉన్నాడు? top he says all these miracles are being done. ఇంకా దాని పైన ప్రభు అంటాడు ఇష్ట ఆశ్చర్యకార్యాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. But Jesus didn't do any miracle in the life of John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను విషయంలో అద్భుత కార్యం చేసి ఆయన బయటికి తీసుకొని He రాలేదు. was there when he was beheaded. ఆయన తల నరికి వేయబడినప్పుడు అక్కడ ఆ సమయంలో యేసుప్రభు వారు That is ఉన్నారు. teaching me a lesson. అది నాకు ఒక పాఠం నేర్పిస్తా ఉంది. God has times when he will let me go through that. అయితే కొన్ని సమయాల్లో దేవుడు అటువంటి పరిస్థితులు నా జీవితంలో అనుమతిస్తాడు. If he chooses to heal, he will heal. ఆయన స్వస్థపరచాలని కోరినప్పుడు ఆయన If he స్వస్థపరుస్తాడు. chooses not to heal but give grace and strength, he will do that. అయితే స్వస్థపరచకుండా కృపను బలమును అనుగ్రహించడానికి ప్రభు నిశ్చయించినప్పుడు ప్రభు అట్టి కార్యం చేస్తాడు. Second component, రెండవ భాగం confidence in God's word. దేవుని వాక్యమందు He who began a good work in you మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు will perform it, will bring it to completion. దాన్ని సంపూర్ణము చేస్తాడు. In times of distress, క్లిష్టమైనటువంటి he is పరిస్థితుల్లో our present help. ఆయన నమ్ముకోదగిన In times సహాయకుడు. of disaster, ఆపత్కాలములలో he is still our trustworthy God. ఆయన ఇంకను నమ్మదగిన దేవుడు He అయించినాడు. continues to work. ఆయన తన కార్యమును So you కొనసాగిస్తూనే and ఉంటాడు. I don't have to give up. కనుక నీవు నేను As వదిలివేయడానికి a వీల్లేదు. faithful prayer partner, he కనుక is praying, interceding for me. నమ్మకమైనటువంటి ప్రార్థన
జత పనివాడుగా ఆయన మన పక్షమున ప్రార్థన In చేయించు. times when everyone is distant, ఇంకా మనకు కొన్ని సమయాల్లో అందరూ మనం విడిచి దూరం he వెళ్ళిపోయినప్పుడు is standing by us. ఆయన మన ప్రక్కకే ఉండి That నిలబడతాడు. is the understanding Paul had. అటువంటి గ్రహింపును పౌలు కలిగి Everybody ఉన్నాడు. left me, అందరూ నన్ను but the విడిచిపెట్టారు, Lord stood by me. ఆయనను ప్రభు నా ప్రక్కకు నిలబడి What ఉన్నాడు. happened to Paul when he was martyred? అయితే పౌలు తలను నరికి వేసినటువంటి సమయంలో అప్పుడు ఏం జరిగింది? Would Paul say that the Lord stood by me? ప్రభు ఆ సమయంలో కూడా నా ప్రక్కకే ఉన్నాడని పౌలు With చెప్పాడు. all my heart I can say that yes, the Lord would, Paul would say that. హృదయపూర్వకంగా నేను చెప్పగలను, పౌలు అటువంటి సమయంలో కూడా ప్రభు నా ప్రక్కకే ఉన్నాడని చెప్పగలిగాడు. Why? ఎందుకని? Because Paul was willing to go through that martyrdom. ఎందుకంటే అటువంటి హతసాక్షిగా ఉండే అనుభవం If ఉండే పౌలు the ఇష్టపడ్డాడు. Lord was not with him, పౌలు ప్రభు ఒకవేళ ఆ సమయంలో he would లేకపోతే not have been martyred. అయితే పౌలు హతసాక్షి He ఉండేవాడు would కాదు. have said, Lord, I don't want this martyrdom, I'll run away. ప్రభువా ఈ హతసాక్షిగా ఉండడం నాకు వద్దు, ఈ మరణం నాకు వద్దు, నేను పారిపోతే ఇక్కడ నుండి But that is not what Paul did. అయితే పౌలు అటువంటి పని చేయలేదు. Even at that time he could say that the Lord stood by me. అయితే అటువంటి సమయంలో కూడా ప్రభు నా పక్షమున నిలబడి ఉన్నాడని చెప్పగలిగే వాడు. May the Lord help us. అలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక. That we will know that he is the one who will complete his good work. అందుకని ఆయన్ని ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ముగిస్తాడు కూడా. Thirdly and lastly, మూడోదిగా చివరిదిగా commemoration of God's work. దేవుని పని యొక్క గుర్తింపు, celebration. దాన్ని గురించి ఉత్సహించుట. Commencement of God's work, దేవుని పని యొక్క ఆరంభము, confidence in God's work, దేవుని వాక్యమందు and the commemoration. అందు నమ్మిక, తర్వాత దేవుని పని యొక్క ఆనందము. When is he going to complete what he began? ఆయన ఆరంభించిన పనిని ఎప్పుడు ఆయన ముగిస్తాడండి? On the day. ఆ దినమున. Brothers and sisters, ప్రియ సహోదర we సహోదరులారా, are waiting for that day. ఆ దినము కొరకే మనం కనిపెట్టుకుని ఉంటున్నాం. That day will be a celebration. ఆ దినము ఉత్సహించే దినముగా when we'll ఉంటుంది. all be caught up అప్పుడు మనమందరం ఎత్తబడతాం to the marriage lamp. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవమునకు. That is rapture. అదే సంఘము ఎత్తబడే May the Lord సమయం. help us. అలాగున ప్రభు మనకు సహాయం As చేయగాక. we live in this historic world, ఈ చరిత్రాత్మకమైనటువంటి సమయాల్లో లోకములో మనము జీవిస్తుంటున్నాం. lot of things are bringing us people to be connected with each other. అనేకమైనవి ప్రజలను ఒకరితో ఒకరు కలపడానికి ప్రయత్నిస్తా ఉంటున్నాయి. As believers, విశ్వాసులుగా at El Shaddai, when we have begun another year in life, ప్రభులో మనం ఇంకొక సంవత్సరమును ఆరంభిస్తా ఉంటున్నాం. let us know that we are connected together. మనము ఒకరితో ఒకరము కలిసి ఉన్నామన్న విషయాన్ని Because of జ్ఞాపకం prayer, చేసుకుందాం. ప్రార్థనను బట్టి So we'll pray. కనుక మనం ప్రార్థన చేయాలి. We'll connect with God and we'll connect with each other. కనుక దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం, అదే సమయంలో తోటి విశ్వాసులతో సంబంధం కలిగి And ఉండాలి. the gospel is connecting us. అంతేకాకుండా సువార్త మనల్ని కలుపుతా ఉంది. Our communion is in the gospel. ఎందుకంటే మనము సువార్తలో పాలువారమై ఉంటున్నాం. And thirdly, మూడవది, we have that God who will complete what he has begun in us. మనలో ఏ కార్యమునైతే సత్కార్యమును ఆరంభించిన ఆ ప్రభు ఆ సత్కార్యాన్ని ముగించేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. And remember that it is easy for to be disconnected. కనుక గమనించండి, ఇట్టి సంబంధాన్ని పోగొట్టుకోవడము అది ఎంతో తేలికైంది. So we will say that we are not ignorant of the devices of the devil. కనుకనే అపవాది యొక్క తంత్రములను ఎరగని వారము కాము అని మనం గమనించాలి. కొన్ని చిన్న చిన్న విషయాలు they can disrupt, అవి ఈ సంబంధాన్ని in our minds, మన మనసుల్లో, and then we focus on those issues. అప్పుడు ఆ మనసులో అటువంటి సంబంధాలను మనము వాటి మీదనే దృష్టి ఉంచవచ్చు. Not keeping Jesus as our subject. మనము దృష్టిని మన యొక్క గమనికను యేసు ప్రభువు మీద ఉంచకుండా, who is in control of all things. ఆ ప్రభువే సమస్తమును తన అధికారం కింద కలిగి ఉంటున్నాడు. I told you some time back, కొంతకాల క్రితం నేను చెప్పాను, famous place Dallas in US, అమెరికాలో ఒక పేరుగాంచినటువంటి స్థలము డాలస్. a church, అక్కడ సంఘం ఉంది. an elder, అక్కడ పెద్ద lined up for getting his food. తన ఆహారం కొరకే ఆయన వరుసలో నిలబడి ఉన్నాడు. In front of him was a child. ఆయన ఎదుట ఒక చిన్నవాడు. The person who was serving him, ఆయనకు భోజనం వడ్డిస్తున్న వ్యక్తి, gave a piece of meat. ఆయనకు ఒక మాంసం ముక్క వేశాడు. The elder went. ఇంకా ఈ పెద్ద వెళ్ళాడు. He got a smaller piece. ఆయనకు అంతకంటే చిన్నవానికి పెద్ద ముక్క వచ్చింది, పెద్దకు చిన్న ముక్క వచ్చింది. I didn't make up this story. నేను ఇది కథ నేను కల్పించలేదు. It's a real story. ఇది నిజంగా జరిగిన విషయం. Came in the news. అది వార్తల్లో వచ్చింది. You know what happened? ఏం జరిగిందో తెలుసా? This elder began to fight. ఇంకా ఈ పెద్ద సంఘ పెద్ద The child got a bigger piece and I got
smaller ఈ piece. చిన్నవానికి పెద్ద ముక్క వేశారు, సంఘ పెద్దను నాకు చిన్న ముక్క వేస్తారా అని కొట్లాడడం ఆరంభించాడు. I think we have to be careful when we go for feast. కనుక మనము భోజనమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. You know, small things can flare up that people in the city began to see what is happening in this church. ఇంకా ఈ చిన్నటువంటి విషయాల ద్వారా ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు సంఘములో ఏమి సంభవిస్తుందో వారు గుర్తించగలిగారు. The answer, brother and sister, అదే సహోదర సహోదరులారా, దీనికి జవాబు ఏంటంటే walk in the spirit. ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. Walk in the spirit. ఆత్మానుసారులుగా మనం నడుచుకోవాలి. Let us go with this truth. కనుక ఇటువంటి సత్యముతో మనం వెళ్దాం. Connected with God, దేవునితో సంబంధం కలిగిన వారమై, connected with each other. ఒకరితో ఒకరు సంబంధం కలిగిన వారమై. Verses 4 through 6 in Philippians chapter 1. తెలుగులో 3 నుండి 6 వరకు ఫిలిప్పీ 1వ అధ్యాయంలో Beautiful connectivity among believers. విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి సంబంధము. Thank you.